20,000లో ది బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ గురించి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆ ఫోన్ ఏదో కాదు, ఓపో K13 5G. దీని బేస్ వేరియంట్ 128GB 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక దీని ఫీచర్స్ చూస్తే 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. దీని మెయిన్ హైలైట్ ఏంటిదంటే దీని బ్యాటరీ కనీసం 2 రోజుల వరకు వస్తుంది డైలీ టాస్క్ అయితే. మీరు దాదాపు 5 సంవత్సరాల వరకు వాడచ్చు ఈ ఫోన్, ఎందుకంటే దీని బ్యాటరీని గ్రాఫైట్తో తయారు చేశారు. ఇది 5 సంవత్సరాల వరకు డ్యూరబుల్. నియర్లీ 45 మినిట్స్లో మీ ఛార్జింగ్ 100%కి ఫుల్ అవుతుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్సెట్తో వస్తుంది. దీని అంటుతూ స్కోర్ 8 lakhs వరకు వస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ని పవర్ఫుల్ ప్రాసెసర్గా చెప్పొచ్చు మనం. మీరు కొన్ని హెవీ గేమ్స్ ఆడినా స్మూత్గానే నడుస్తాయి. మీరు చూడొచ్చు 20,000 లోపు వచ్చే ప్రాసెసర్లను ఈ ప్రాసెసర్తో కంపేర్ చేశాడు. మీరు చూడొచ్చు ఈ అంటుతూ స్కోర్. ఇక ఈ ఫోన్ IP65 రేటింగ్తో వస్తుంది, అంటే స్ప్లాష్ ప్రూఫ్. ఇక దీని బుల్టిన్ క్వాలిటీ గురించి చూసుకుంటే ఇది చాలా డ్యూరబుల్ మరియు స్ట్రాంగ్ అని అనుకోవచ్చు మనం. ఇక దీని కెమెరా విషయానికి వస్తే 50+8 MP బ్యాక్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా సోనీ సెన్సర్తో వస్తాయి, అంటే మంచి కెమెరాస్ అని అనుకోవచ్చు మనం. మరియు మీరు హెవీ గేమ్స్ ఆడేటప్పుడు అయితే వేపర్ కూలింగ్ చేంబర్ మీ ఫోన్ హీట్ కాకుండా చూసుకుంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 120Hz సూపర్ AMOLED డిస్ప్లే 1200 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఇక 2 స్పీకర్లు ఉంటాయి దీనికైతే. కానీ దీని ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఇది HDR ప్లేబ్యాక్ని సపోర్ట్ చేయదు. అయినా మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. మరి కెమెరాలో చూసుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. సపోజ్ AI ఎరేజర్ అని, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్కి నేను చెప్పేది ఒకటే, బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అండర్ 20,000 చూస్తే దీనికి ఉన్న ఫీచర్స్ మరి ఇంకే ఫోన్కి లేదు. మరి ఇది మన ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.